ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత అక్క నేను ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికొస్తే వాళ్ళు నాకు కొన్ని రోజులు ఇంకా తప్పదు. ఇంకా సడెన్‌గా నేను కమ్యూనిటీలోకొస్తే ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. వేరే నీ వేరే వేరే ఆప్షన్ లేదు. మనీ వచ్చే సోర్స్ కూడా వేరేవి లేవు. తప్పనిసరి భిక్షాటన చేయవలసొచ్చిందక్క. చేసావా నువ్వు భిక్షాటన? చేశాను. అది నా లైఫ్‌లో నేను మర్చిపోలేని చేదు రోజులు ఏమైనా ఉన్నాయి అంటే, ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకొచ్చి నేను సర్జరీ చేపించుకోవాలి అంటే గవర్నమెంట్ నాకు ఎటువంటి సదుపాయాలు కుదర్చలేదు. అసలు అమ్మా నాన్నకి ఎప్పుడు తెలిసింది? ఈ పాయింట్ చెప్పలేదు. అమ్మ నాన్నకి ఎప్పుడు తెలిసింది అంటే నేను ఇంటర్ మానేసి కమ్యూనిటీలోకి వెళ్ళడం అలా అలవాటయిపోయిన తర్వాత మా సిస్టర్‌కి నేను చెప్పుకున్నాను. ఓహ్! ఆ! మా సిస్టర్ చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నారు, మా అక్క ఏమనిందంటే, "సరే నువ్వు అలా ఉండడం ఇష్టమే కదా! అలాగే ఉండు, చదువుకో" అని చెప్పింది. హ్మ్. ఇంకా నేను అప్పటికే పూర్తిగా ఇలా ఉండిపోయాను కదా! ఇంకా ఇలా ఉంటే ఇంకా రానివ్వరు కాలేజ్‌కి ఇంక ఇబ్బంది అవుతదని ఇంకా వెళ్ళడమే మానేశాను ఇంటికి. దగ్గర దగ్గర 3, 4 ఇయర్స్ ఇంటికెళ్ళడం మానేశాను నేను. మా అమ్మ, నాన్న నా గురించి ఏడవడం, దిగులు పెట్టుకోవడం, ఇలా నేను ఇంక ఇలా కన్వర్ట్ అయ్యానని తెలీదు. వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపించలేదు. నువ్వే ఇంట్లో నుంచి నేనే ఇంటి బయటకొచ్చావు. నుంచి వచ్చేసా. ఎందుకు నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు బయటకెందుకొచ్చావు? ఫ్యామిలీకి ఇలా అని తెలీదక్క. ఓకే. ఎక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. పిల్లల్ని ఏ తల్లి, తండ్రి వదులుకోలేరు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను ఇలా ఉంటే మా ఫ్యామిలీకి ఇబ్బందుండదు. చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది. హ్మ్. పక్కల వాళ్ళందరూ కలిసి మా అమ్మ, నాన్నని లేనిపోని మాటలంటారు. "మీ అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు? ఇలా ఉన్నాడేంటి? ఇలా ఏంటి? మీరు చెప్పలేరా? మీరు తీసుకెళ్ళలేరా? మీరు హాస్పిటల్ చేయలేరా? అది చేయలేరా?" ఎన్ని చేసినాక నేనేంటో నాకు తెలుసు. హ్మ్. అవునా కదా! నేనేంటో నాకు బలవంతంగా డ్రగ్స్ ఇస్తే మాత్రం నేను మారిపోలేను. నాకు ఇంజెక్షన్స్ ఇస్తే మారిపోలేను. నన్ను కొడితే మారిపోలేను. అది చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు తెలుసు గనక, ఇంకా మా పేరెంట్స్‌నెక్కడ నవ్వుల పాలు అవుతారు అనే భయంతో నేనొచ్చేసాననమాట. కానీ నువ్వు బయటకొచ్చిన తర్వాత అమ్మా, నాన్న ఎప్పుడు చెప్పలేదా? ఎవరేమనుకున్నా మాకు పర్లేదు నువ్వు మాతోనే ఉండు అని. 4 ఇయర్స్ వరకు అమ్మా, నాన్నతో మాట్లాడలేకపోయాను. యాక్సెప్ట్ చే వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను. అంత భయమేసింది నాకు. నా ఫోన్ సిమ్ మార్చేసాను. వాళ్ళేమనుకున్నారు వెతకడమే మొదలుపెట్టారు. నువ్వేం మిస్టేక్ చేయలేదు కదా! ఎందుకు భయపడ్డావు? నేను మిస్టేక్ చేయలేదని నాకు తెలుసక్క. సొసైటీకి తెలీదు కదా! ఇన్ని రోజులు మీ మధ్యలో నేను ఇలాగా ప్యాంటు, షర్ట్ మీద స్కూలుకి వెళ్ళేటప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు. మీ మధ్యలో నేనున్నాను కదా! నా 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 బాడీలో ఏం ఒక చేంజ్ వచ్చినందుకు, బట్టలు మార్చుకున్నందుకు మీరేదో నన్ను అంటరాని దానిలాగా, నేనేదో ఇల్లాగా పక్కన పెడతారు కదా! అది నేను తీసుకోలేనక్క. నిన్ను ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తెలిసింది నీ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి, నీ ఫ్రెండ్స్‌తో ఎవరితోనైనా అప్పట్లో షేర్ చేసుకోగలిగావా? అప్పుడు అక్క నీకెలా చెప్పాలి అంటే, అందరూ ఒకే క్లాస్‌మేట్స్. 10థ్ క్లాస్, ఇంటర్ వరకే నేను చదివింది. ఆ ఏజ్‌లో ఎలా ఉంటారో అబ్బాయిలు నీకు తెలిసిందే. ఏదైనా ఒకటి నేనెళ్లి ఆ అబ్బాయి దగ్గర షేర్ చేసుకున్నానంటే, ఆ అబ్బాయి క్లాస్ మొత్తం చెప్పేవాళ్ళు ఆ! ఫస్ట్. అవునవును. ఇంకా ఈ అబ్బాయి దగ్గర షేర్ చేసుకోవడం ఏమో గాని క్లాస్ మొత్తం చెప్పేస్తున్నాడు. ఇంకా అది భయమేసి నేనెవ్వరికీ చెప్పుకోలేకపోయాను. ఏమైతే షేర్ చేసుకున్నానో నాకు ఒక అక్క పరిచయం అయిందన్నాను కదా! ఆ అక్క దగ్గరే నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకునేదాన్ని. ఓకే. వాళ్ళు నిన్ను ఆదరించారు. మేము కూడా నీలాగే వచ్చాం. మాకు తెలుసు నా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది. నాకు తెలుసు గనక వాళ్ళు కూడా నా నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళతో నువ్వు తిరుగుతుండడం ఇప్పుడు నెల్లూరంటే అక్కడ మామూలుగా అది ఒక సిటీ. కాపోతే అక్కడక్కడ సరౌండింగ్స్‌లో నువ్వు తిరుగుతుంటే నిన్నెవరు వాళ్ళతో ఎవరు చూడలేదా? అదే చెప్తున్నానక్క. నేనక్కడ ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఉన్నాను. ఉన్న తర్వాత అక్కడి నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను. ఓహ్! అక్కడుంటే నన్ను చదువుకున్న వాళ్ళు మా నాన్న కొంచెం రియల్ ఎస్టేట్ అదే సంబంధించి కాంట్రాక్టర్ హ్మ్. తిరుగుతుంటారు. మా నాన్న తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడి నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను. ఓకే. వేరే అక్క ద్వారా బొంబాయి వెళ్ళిపోయాను. బొంబాయి వెళ్ళిపోవడం వల్ల బొంబాయి మనకు తెలియని భాష, తెలియని ఊరు, తెలియని దేశం. ఇంకా మనం అది ఎక్కువ ఇచ్చేయలేం కదా! సో, నీకు భిక్షాటన చేశా అన్నావు కదా! ఎక్కడ ముంబైలో చేసావా? ముంబైలోనే చేశాను. నీకు తెలియని ఊరు, నీకు తెలియని ప్రాంతం కాదు. ప్రాంతం గనుక చేశాను. తెలిసిన ప్రాంతంలో నెల్లూరులో ఉన్నప్పుడు చేయలేదా? చేయలేదక్క. మరి అక్కడ నీకు ఫుడ్ అది ఎలాగా? ఒక 1 వీక్ చేశాను. వాళ్ళ వెనకెళ్ళాను. కాకపోతే అంత ఎక్స్‌పోజ్ అయితూ నేను షాపుల దగ్గరికి వెళ్ళలేదు. 1 వీక్ వాళ్ళ వెనకుండి వెళ్ళాను. అదే నీకు మరి అంతా నాకు ఎవరైతే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళానో, వన్స్ మనం ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం బిడ్డల్లాగా యాక్సెప్ట్ చేస్తారు. నేను ఎవరైతే అమ్మ అని పిలుస్తానో, ఆమె నన్ను నన్ను బిడ్డలాగే యాక్సెప్ట్ చేస్తది. తనే ఫుడ్ పెట్టింది. తనే నాకు అన్నీ చూసింది. తన త్రూ నేను బొంబాయి ఎళ్ళాను. సరే అంటే ఇప్పుడు జనరల్‌గా ఆడవాళ్ళు కలిస్తే నార్మల్ ఆడవాళ్ళు గొడవలవుతూ ఉంటాయి. ప్లస్ స్వార్థాలుంటాయి. జనరల్‌గా మీకు నేనెందుకు చేయాలి అని చెప్పి. మీ కమ్యూనిటీలో అలాంటి స్వార్థం ఏమి ఉండదా? ఉంటదక్క. ప్రతి ఒక్కరము ఆ ప్రాబ్లమ్ ఏంటో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళం.
హ్మ్. నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావంటే మేబీ నువ్వు చెప్పుకున్న దాంట్లో 50% నేను ఫేస్ చేశాను. కనుక నాకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓకే. కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను. మాలో గొడవలు తక్కువ ఉంటున్నాయి. ఇంకా గొడవలు అంటే ఎక్కడైనా కామనే, కొంచెం తక్కువ ఉంటాయి మా దాంట్లో. ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే మీరు దగ్గరకు తీస్తారా? లేకపోతే కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది భర్తను వదిలేసిన వాళ్ళు, లేకపోతే అనాథలుంటారు, లేకపోతే భర్తలు వదిలేసేసి రోడ్డు మీద పడిపోయి మోసగించబడి చాలామంది లేడీస్ ఉంటూ ఉంటారు. నువ్వు ముంబై ఎళ్ళావు అంటే ముంబైలో ఇలాంటి ఆడవాళ్ళు నీకు ఎంతోమంది ఎదురుపడతారు. సో, ఆ లైఫ్‌లో అంటే అలాంటి ఆడవాళ్ళని కూడా మీరేమైనా చేరదీస్తారా? అక్కడ నేను చాలా మందిని చూసానక్క ముంబైలో. కాకపోతే నేను ఒకరికి హెల్ప్ చేసినంత స్థితిలో అప్పుడు నేను లేను. నువ్వు కాదు, మీ కమ్యూనిటీలో చాలా మంది మా కమ్యూనిటీలో సో కాల్డ్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో, వాళ్ళ అమ్మాయిల్ని చిన్న చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బిడ్డలా పెంచి వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా? పెళ్లి చేసి చాలా మంది ఉన్నారు. అంటే మీ కమ్యూనిటీ కాదు, బయట చిన్న గర్ల్స్ అంటే బొంబాయి ఒక ఏరియా ఏంటంటే అక్కడ అన్నీ జరుగుతాయి. తెలుసు. ఫుట్‌పాత్ మీద వాళ్ళు కని వదిలేస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రైన్స్‌కి వెళ్లి అడుక్కుంటూ ఆ అమ్మాయిని చూసి ఎత్తుకొని ఇంటికి తెచ్చి దాన్ని తన బిడ్డలా పెంచుకొని దాన్ని చదివించి పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మళ్ళీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యావు? అక్కడ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా సర్జరీ అంతా అయిపోయింది. నువ్వు ఈలోపు మా అక్కతో కాంటాక్ట్‌లోనే ఉన్నావా? అక్కతో కూడా కొన్ని రోజులు ఉన్నాను కాంటాక్ట్‌లో. తర్వాత అక్కను కూడా బొంబాయి ఎళ్ళిన తర్వాత ఇంకా అక్క కాంటాక్ట్ కూడా లేదు. ఓకే. ఇంకా నా సర్జరీ అంతా భయమే లేదా అవంతిక? అమ్మ వాళ్ళు ఏమైపోతారో, అక్క ఏమైపోద్దో అని చెప్పి టెన్షన్ పడలేదా? చాలా భయం ఉంది. చాలా టెన్షన్ ఉంది. ఇప్పుడు నేను 18 సంవత్సరాలు ఒక పేరెంట్స్ నన్ను అంతగా పెంచి, అంత ప్రొటెక్షన్ నాకిచ్చి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అంటే, నా పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటది. నేను అలా ఉండలేనక్క. అబ్బాయిలా నేను ఉండలేను. అబ్బాయిలాగా నటిస్తూ, సమాజంలో ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతూ, ఏదో అలా నటించి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి, ఇవన్నీ ఎందుకు? పోతే నా జీవితంతో నాశనం అయిపోతుంది. అక్కడ నాతోనే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తానక్క. నా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే పడతాను. నేను సైడ్‌కి వెళ్ళిపోతా అంతే.